శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, పరాభవనామ సంవత్సరం ధనురాశి. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీరి ఆదాయ వ్యయాలు, ఈ రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ముందు చూద్దాం. ధనురాశిలోకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపి ధనురాశిలోకి వస్తాయి. గమనించండి, వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అంటే, ఆదాయం 14, వ్యయం 11. 14 రూపాయలు ఉంటే 11 రూపాయలు ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 6. 5గురు మంచి అంటున్నారు, 6గురు చెడ్డ అంటున్నారు వీళ్ళని. ఈ సంవత్సరం ఈ ధనురాశి వారికి జూన్ 2 నుండి ఈ గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సౌభాగ్య సంపదలు, శుభ ఫలితాలని ఇస్తాడు. వివాహ విషయంలో కూడా కాస్త అనుకూలతది కూడా ఉంటుంది. అంటే కిందటి సంవత్సరం ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలతగా ఉంది. వ్యాపారస్తులకు కూడా నూతన భాగస్వామ్యాలవి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. కిందటిసారి జాయింట్గా చేసినటువంటి వ్యాపారాలవి కూడా వీళ్ళకి కలిసి రావు. ఉద్యోగస్తులు అధికారులతో సంబంధాలవి కూడా కాస్త మెరుగవుతాయి. కిందటి సంవత్సరం కొంచెం విభేదాలవి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఈ సంవత్సరం మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహితులతో కూడా వీళ్ళకి విభేదాలు ఉన్నాయి కిందటి సంవత్సరం. అవన్నీ కూడా స్నేహితులతో కూడా సంబంధాలు మెరుగవుతాయి. అవి కూడా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది వీరికి. ప్రయాణాలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. ఎక్కువ ప్రయాణాలు, తీర్థయాత్రలో ఎక్కువ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే అష్టమ గురుడు వల్ల ఆరోగ్య విషయాల్లో కొంచెం శ్రద్ధగా ఉండాలి వీరు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఛాతీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా అర్ధాష్టమ శని ప్రభావం చేత జీవితంలో ఆకస్మికమైనటువంటి పరిణామాలవి కూడా ఎదుర్కొంటారు వీరు. జీవిత భాగస్వామి లేదా అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఈ సంవత్సరం. లేదా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి కానీ, సంపద కానీ పొందేటువంటి అవకాశం, ధనం కానీ లేదా భూమి ఇలాంటివి ఏవైనా సరే తాత ముత్తాతల నుంచి వచ్చినవి ఏవైనా పొందేటువంటి అవకాశం ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఎక్కువగా అనుకూలతగా ఉంది. గమనించండి. అలాగే వీరికి 3, 8, 9 ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఈ సంఖ్యల్లో ఏదైనా పని చేసినట్లయితే ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం. బుధవారం, శనివారం వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది. గమనించండి. వీరు చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటే, ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్యారాధన, లలితాదేవి ఆరాధన. వీళ్ళు శివుడు ఆరాధన చేయడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి. సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల వివాహ జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే లలితాదేవి ఆరాధన చేయాలి వీడు. లలిత ఆరాధన చేయడం వల్ల కూడా అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం వీరికి కనిపిస్తోంది. అందువల్ల ఈ ధనస్సు వారు ఖచ్చితంగా ఈ ఆరాధనలు చేస్తూ ఈ నిబంధనలు పాటించి కుదిరితే నవగ్రహ ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉండండి వీరు. శివారాధన సాయంత్రం వేళలో మరి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అవి కూడా పొందుతారు వీరు. గమనించి ఈ విధంగా వీరు ఆచరిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.